ఇక ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెండు జిల్లాల సరిహద్దులోని దండేపల్లి మండలం గూడెం రాయపట్నం మధ్య ఉన్న గోదావరి వంతెనపై నుంచి ట్రాఫిక్ కు బ్రేకులు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు పడుతూ ఉండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో గూడెం గోదావరి నది వంతెన మునిగే ప్రమాదం ఏర్పడింది. బ్రిడ్జి పాతది కూడా కావడంతో భారీ వాహనాలు వెళ్తే గనక ప్రమాదమని అధికారులు భావించారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్లే బస్సులను గూడెం దగ్గర, కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే వారిని రాయపట్నం దగ్గర నిలిపేస్తున్నారు. దీంతో 3 కిలోమీటర్లు పిల్లలతో లగేజీతో నది దాటుతూ అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. ఇక్కడ ఆర్ఎండ్బి వాళ్ళు రోడ్డు బాగాలేదని చెప్పి బ్రిడ్జి బాగాలేదనే ఉద్దేశంతో బస్సులను ఇక్కడనే నిలిపివేస్తున్నారు. కాబట్టి ఏదైనా ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళాలంటే కూడా రూటు లేదు. కాబట్టి ఆర్ఎండ్బి వాళ్ళు మామూలుగా ఈ బస్సులను అయితే వదిలిపెడితే బాగుంటుందని చెప్పి ప్రయాణికుడిగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి తెలియని ముందే అక్కడ లక్ష్యపేట వద్ద కాషన్స్ ఇస్తే ఇక్కడి వరకు బస్సులు రాకుండా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేవాళ్ళం. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇటు నుంచి ఆటోలు దొరికాయి, ఏం దొరకట్లేదు. అక్కడి పరిస్థితిని రాజు పటేల్ అడిగి తెలుసుకుందాం. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. అంటే ఎన్ని రోజుల వరకు ప్రస్తుతం ఆ వంతెన మీద రాకపోకలు నిలిచిపోనున్నాయి? అలాగే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు? గుడ్ మార్నింగ్ సునంద. కరీంనగర్ జిల్లా రాయపట్నం వద్ద ఉన్నటువంటి గోదావరి నది యొక్క లో లెవెల్ పాత బ్రిడ్జి మునిగిపోయే దశకు వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజుల క్రితం పడినటువంటి భారీ వర్షాల కారణంగా అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో వాటర్ స్టోరేజ్ చేసి అటు సాగునీటికి ప్లస్ హైదరాబాద్ యొక్క వాటర్ తాగునీరు అందించాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో వాటర్ స్టోరేజ్ ఈస్ట్ కోస్ట్ నుంచి చేస్తున్నారు. దీంతో ప్రస్తుతానికి ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి బ్యాక్ వాటర్ ఇటు కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం బ్రిడ్జి వద్దకు చేరుకుంది. బ్రిడ్జికి ఆనుకొని బ్యాక్ వాటర్ ఉండటంతో అధికారులు ఇది పాత బ్రిడ్జి, గత 50 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జి మూలంగా అటు ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తించినటువంటి జాతీయ రహదారుల శాఖ అధికారులు రాత్రి నుంచి కంప్లీట్ గా రాయపట్నం బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపేశారు. దీంతో అటు కరీంనగర్ జిల్లా రాయపట్నం నుంచి ఇటు ఆదిలాబాద్ జిల్లా గూడెం మధ్య ఉన్నటువంటి ఈ బ్రిడ్జి పైన కంప్లీట్ గా రవాణా స్తంభించింది. అటు భారీ వాహనాలతో పాటు లారీలను, బస్సులు కూడా అనుమతించడం లేదు. కేవలము అటు స్కూటర్లతో పాటు ఆటోలు, కార్లు మాత్రమే పంపించడంతో అటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఇది చాలా పాత బ్రిడ్జి. ఈ పాత బ్రిడ్జి మూలంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు రాత్రి నుంచి వాహనాలను నిలిపివేశారు. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ లోకి బ్యాక్ వాటర్ క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరొక 2 రోజుల్లో ఈ రాయపట్నం ఈ లో లెవెల్ బ్రిడ్జ్ కంప్లీట్ గా మునిగిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా మరింత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది గుర్తించినటువంటి అధికారులు ఇప్పుడే అప్రమత్తమై ఇటు 2 జిల్లాల యొక్క అధికారులను కూడా అప్రమత్తం చేసి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఇటు ఆదిలాబాద్ జిల్లా గూడెం వైపు దాదాపు 3 కిలోమీటర్ల మేర కంప్లీట్ గా వాహనాలు నిలిచిపోయాయి. అటు ధర్మపురి వైపు అలానే అటు వెల్గటూరు వైపు మరొక కిలోమీటర్ మేర కూడా వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఈ సడన్ గా ఇటు వాహనాల యొక్క రాకపోకలు నిలిపివేయడం, ప్రధానంగా ఇటు కరీంనగర్, నిజామాబాద్, ఇటు ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా బస్సులు నిరంతరము ఈ రూట్ ద్వారానే ప్రయాణం సాగిస్తుండటంతో ఇటు ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి నిన్న రాత్రి నుంచి కూడా ఇటు బస్సులను కూడా అనుమతించకపోవడంతో ఉదయం బయలుదేరినటువంటి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ ఇటు గూడెం మధ్య ఉన్నటువంటి బస్ స్టాప్ వద్ద దిగి ఆ గోదావరి బ్రిడ్జి పై నడుచుకుంటూ అటువైపు వెళ్తున్నారు. అటువైపు ఉన్నటువంటి ప్రయాణికులు నడుచుకుంటూ కూడా ఇటువైపు వస్తున్నారు. సునంద, రైట్, థ్యాంక్ యూ రాజు.